హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సప్త శనివారాల వ్రతం మొదటి రోజు పూర్తి చేసుకొని ఎంతో హ్యాపీగా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే బయలుదేరి వెళ్తున్నాను. ఈ వీడియో అయితే మీకు శనివారమే నేను పోస్ట్ చేయాలి, కానీ ఆ రోజైతే ఇంకా వ్రతం వీడియో ఇవే పోస్ట్ చేశాను, కానీ నేను జర్నీ చేసి వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేయలేదు. నేనైతే చాలా హ్యాపీగా వెళ్తున్నాను. ఇది ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి తీసిన వీడియో. ఇక్కడ నాకు ఈ సంతోషంలో అయితే అసలు మాటలు కూడా రావట్లేదు. నిజంగా చాలా దర్శనం అయితే చాలా బాగుందండి. ఇది ధవళేశ్వరం బ్యారేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ చూడడానికి వచ్చిన వీళ్ళంతా ఎంతో ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈరోజు ఉదయం అయితే పొద్దునే లేచి ఇంకా స్వామివారికి అయితే పూజ చాలా బాగా చేసుకున్నానండి, మనస్ఫూర్తిగా చేసుకున్నాను. అంటే ఇంకా ఎంత బాగా చేసుకున్నానంటే పక్కన డ్యూటీకి వెళ్ళాలి, కానీ అయినా సరే నాకు సమయం అలాగా కుదిరింది. 3 గంటలకైతే లేచి మొత్తం అన్నీ శుభ్రం చేసుకొని దేవుడిని అలంకరించుకొని 7 దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. చేసుకొని మా వారు కూడా ఉదయమే టెంపుల్కి వెళ్తే లేట్ అయిపోతుంది, సెలవు పెట్టుకోలేదు కదా అని చెప్పి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. నేను కూడా డ్యూటీకి వెళ్ళిపోయాను. నాకైతే నేను త్వరగానే వచ్చేసాను డ్యూటీ నుండి. మా వారు వచ్చేటప్పటికైతే 5 అయిపోయింది. ఆ 5కి రాగానే ఆయన రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. ఇదంతా ఆత్రేయపురం రోడ్ అండి, చూసారా? ఇక్కడంతా లైన్గా పూతరేకులు అవి ఉంటాయి. మా పిల్లలకి ఎప్పుడైనా హాస్టల్కి పంపించాలంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటాము. ఇదైతే ఓన్లీ జర్నీ వీడియో మాత్రమే అండి. నేను ఆల్రెడీ పూజ చేసుకున్న వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను. ఆ రోజు ఇదంతా వాడపల్లి దగ్గరలో లొకేషన్ అండి. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది, కానీ రోడ్డు అయితే అస్సలు ఖాళీ లేదండి. నేనైతే సైడ్కి తీసాను. ఈవినింగ్ టైంలో కూడా ఇంత రష్గా ఉంది ఏంటా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.